నిర్మాణ రంగ కార్మికుల ఎక్సేషియా పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. యాక్సిడెంటల్ డెత్ ఎక్సేషియా 6 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. సహజ మరణానికి 1.30 లక్షల నుంచి 2 లక్షలకు పెంచింది. ఎక్సేషియా పెంపుతో దాదాపు 15.07 లక్షల మంది కార్మికులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ నిర్ణయంపై కార్మికులు, కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. భవన నిర్మాణ రంగ కార్మికులకు ఇచ్చే ఎక్స్గ్రేషియా పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా యాక్సిడెంటల్ డెత్ ఎక్స్గ్రేషియాను 10 లక్షలకు, సహజ మరణానికి ఇచ్చే సాయాన్ని 2 లక్షలకు పెంచుతున్నట్లు కార్మిక శాఖ ప్రకటించింది. వివిధ నిర్మాణ పనులు చేస్తున్న వారు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఈ ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఎక్స్గ్రేషియా పెంచాలని గత సర్కారు హయాంలో ఎన్నోసార్లు ఆందోళనలు చేసినా పట్టించుకోలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిహారాన్ని పెంచడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు కింద 28,68,046 మంది కార్మికులు రిజిస్టర్ అయి ఉన్నారు. ఇందులో 60 ఏండ్ల లోపు 15,04,765 మంది ఉన్నారు. మొత్తం కార్మికుల్లో 16.42 లక్షల మంది కూలీలుండగా తాపీ మేస్త్రీలు 2,96,153 మంది, ఎలక్ట్రీషియన్లు 1,04,047, హెల్పర్లు 2,06,732, పెయింటర్లు 78,009, సోలార్ ఫెన్సింగ్ వర్కర్లు 57,134 మంది, కార్పెంటర్లు 45,307 మంది, సెంట్రింగ్ కార్మికులు మరో 41,444 మంది ఉన్నారు. వీరితో పాటు వెల్డర్లు, వాచ్మెన్లు, టన్నెల్ వర్కర్స్, బావి పూడిక తీసేవాళ్లు, మార్బుల్, టైల్స్ వర్కర్లు, రాళ్లు కొట్టేవారు, రోడ్డు నిర్మాణ కార్మికులు, పంప్ ఆపరేటర్స్, మున్సిపల్ డ్రైనేజీ వర్కర్స్, మిక్సర్ డ్రైవర్లు, మెకానిక్, ల్యాండ్ స్కేపింగ్ వర్కర్స్ ఇలా 54 రకాల కేటగిరీల కార్మికులు ఉన్నారు. వీళ్లలో 60 ఏండ్ల లోపు ఉండి లేబర్ కార్డు కలిగిన వారందరికీ ఈ బీమా వర్తించనుంది. నిర్మాణ రంగ కార్మికుల కోసం అనేక స్కీంలు, భవన నిర్మాణ రంగాల్లో పనిచేసే 54 విభాగాల కార్మికుల కోసం రాష్ట్ర కార్మిక శాఖ పలు పథకాలను అమలు చేస్తోంది. పని ప్రదేశాల్లో ప్రమాదవశాత్తు చనిపోయే కార్మికులకు యాక్సిడెంటల్ డెత్ కింద 6 లక్షలతో పాటు దహన సంస్కారాల కోసం 30,000 ఇచ్చేవారు. ఈ ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం 10 లక్షలకు పెంచింది. అలాగే సహజంగా మరణిస్తే దహన సంస్కారాలకు 30,000తో పాటు బాధిత కుటుంబానికి 1,00,000 సాయం ఇచ్చేవారు. ఈ సాయాన్ని ప్రస్తుతం 2 లక్షలకు పెంచింది కార్మిక శాఖ. వీటితో పాటు భవన నిర్మాణ కార్మికుల కూతురి పెండ్లికి 30,000, వర్కర్ భార్యకు లేదా కూతురు డెలివరీకి 30,000, ప్రమాదవశాత్తు గాయపడి ఇక పని చేయలేని పరిస్థితి ఏర్పడితే 4 లక్షలు, పూర్తిగా వికలాంగులైతే 5 లక్షలు అందజేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికుల యాక్సిడెంటల్ డెత్, సహజ మరణానికి సంబంధించిన ఎక్స్గ్రేషియా పెంపుపై బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అనేక సార్లు ఆందోళనలు చేసినా పట్టించుకోలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ ఎక్స్గ్రేషియాను పెంచడం ఆనందంగా ఉందని తెలిపారు. తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు కింద సభ్యులుగా 18 ఏండ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసు గల నిర్మాణ రంగ కార్మికులు మాత్రమే అర్హులు. వీరు ఏడాదిలో కనీసం 90 రోజులు నిర్మాణ రంగంలో పనిచేసిన అనుభవం ఉండాలి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, వయసు నిర్ధారణకు రుజువుగా స్కూల్ సర్టిఫికేట్ లేదా డాక్టర్ సర్టిఫికేట్ నివ్వాలి. మెంబర్షిప్ ఫీజు కింద 50, 5 ఏండ్ల రిజిస్ట్రేషన్ ఫీజు కింద 60 కలిపి సంబంధిత అసిస్టెంట్ లేబర్ ఆఫీస్కి ఇచ్చి లేబర్ కార్డును పొందొచ్చు. 5 ఏండ్ల తర్వాత మరో 60 చెల్లించి రెన్యువల్ చేసుకోవాలి.